ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎప్పుడు జైల్లో పెడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఒక సీఎంని అరెస్ట్ చేయటం అంటే సులభం కాదు. మేము కలెక్ట్ చేసిన సాక్ష్యాధారాలను బట్టి ఉంది, అది ఇస్తాం, గవర్నమెంట్ చేస్తాం, దాని పని చేసుకుంటూ పోతుంది. అది ఇప్పుడు జరగచ్చు, 2022లో జరగచ్చు. ఇప్పుడు ఆయన కంగారు కూడా అదే. కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే థర్డ్ ఫ్రంట్ గురించి కూడా బలంగా వాయిస్ వినిపిస్తా ఉన్నారు. థర్డ్ ఫ్రంట్ ఇట్ ఈస్ ఏ ప్రూవ్డ్ ఫెయిల్యూర్ కామికల్ ఎక్స్పెరిమెంట్. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటుంటారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ ముక్త భారత్ చేస్తానని చెప్పేసి కేసీఆర్ గారు శపథం చేస్తా ఉన్నారు. మీరేమంటారు? ఒక ఎయిమ్ తీసుకుంటే దాంట్లో ఒరిజినాలిటీ ఉండాలి. ఫస్ట్ స్లోగన్లోనే ఒరిజినాలిటీ లేదు. మేము కాంగ్రెస్ ముక్త భారత్ అని ఏమన్నా వ్యక్తులను కాదు మేము అన్నది. కాంగ్రెస్ వ్యక్తులను పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతాలు.